మీరు అన్నట్టు సెటిలర్స్ ఓట్లు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. జూమ్ లింక్లో మన బిగ్ డిబేట్లో పాల్గొనేందుకు బీజేపీ నాయకులు పివి రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. పివి రెడ్డి గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి. పివి రెడ్డి గారు, మరి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నిక రావడం అనేది తథ్యం. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అనారోగ్య కారణాల వల్ల మరణించారు, దురదృష్టకరం. సో కాబట్టి తప్పనిసరిగా మరి ఇక ఖాళీగా ఉండదు. ఒక 6 నెలల వ్యవధిలోపు మరి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నిక రాబోతుంది. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నిక వస్తే మరి భారతీయ జనతా పార్టీ గౌరవప్రదంగా మీ అభ్యర్థిని పెట్టకుండా నిలపకుండా ఉంటారా, పోటీ చేస్తారా? చేస్తే మరి ఎవరిని మీ పార్టీ నుంచి పోటీకి పెట్టేటువంటి అవకాశం ఉంది? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి ఉంటాడా, కొత్త వ్యక్తి కూడా అవకాశం ఉందా? అందరికీ నమస్కారం. అయితే నిన్న మన రాత్రి మరణించిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఏదైతే చనిపోయారో అనారోగ్యంతో బాగంటి గోపీనాథ్ గారు, వారి కుటుంబ సభ్యులకి, వారికి వాళ్ళ బంధువులకి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలుపుతాము. రెండవది ఏంటంటే, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అనేది మనకు తెలుసు హార్ట్ ఆఫ్ ది సిటీ. అక్కడ దగ్గర 3rd టైం గోపీనాథ్ గారు 2014, 19, 23 ఎన్నికల్లో టీడీపీ తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో 23 ఎన్నికల్లో లంకాల దీపక్ రెడ్డి గారు 25,866 ఓట్లతోటి 14.05% అనుకుంటారు. సో ఓట్ షేర్ తోటి మరి ఓట్లు సాధించారు. ఎట్టి పరిస్థితుల్లో మనకి అంతకుముందు ఎన్నికల కంటే ముందు చూసినా కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు రోజుకి భారతీయ జనతా పార్టీకి ఆదరణ, అభిమానం, ప్రేమ పెరుగుతూ ఉంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. అందుకని రేపు వచ్చే ఎన్నికల్లో మనకు తెలుసు గత 10 సంవత్సరాల కాలం భారతీయ జనతా పార్టీకి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో గత 3-4 పర్యాయాలుగా చూసినట్లయితే ఎప్పుడు కూడా మీరు గెలవగలిగేంత ఓటైతే మీకు లేదు. పోటీ చేస్తున్నారు, కొన్ని ఓట్లు సంపాదించుకుంటున్నారు తప్ప. ఎందుకంటే 3 సార్లు వరుసగా గోపీనాథ్ గారు గెలిచారు. ఒకసారి టీడీపీ నుంచి అయినా, 2 సార్లు టీఆర్ఎస్ నుంచి గెలిచారు. అంతకుముందు కూడా మీరు టీడీపీ బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ కూడా బీజేపీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పెద్దగా క్రియాశీలకమైనటువంటి ఓటు బ్యాంకును సంపాదించుకోలేదు. మరి ఈసారి సంపాదించుకుంటుందని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? అదే ఓటు బ్యాంక్ మనకి మన 23 ఎన్నికల్లో 25,866 ఓట్లు వచ్చినాయి కదండి. కానీ గెలుపుకు మీ అభ్యర్థికి గెలిచిన అభ్యర్థికి మీ అభ్యర్థికి వచ్చిన ఓట్లకు చాలా తేడా ఉంది. మీరు నియరెస్ట్ కూడా లేరు, సెకండ్ ప్లేస్ లో కూడా లేరు. అది 80,000 చిల్లర ఉంటే ఇదేమో 25,000 వరకు అయితే వచ్చినాం కదా. 14% ఓట్ షేర్ అయితే సాధించాం కదా జూబ్లీ హిల్స్ లో. రేపు పొద్దున నేను ఏమంటున్నానంటే, గత ఎన్నికల కంటే, గత 2-3 సార్ల ఎన్నికల కంటే ఇప్పుడు మొన్న వచ్చిన ఓట్ షేర్ పెరిగింది. అట్లాగే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మన జరిగిన ఎన్నికల్లో కూడా మరి ఓట్ షేర్ పెరిగింది. అక్కడ దగ్గర 64,000 ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఉంటాయి. సో అక్కడ డెఫినెట్ గా ఒక ఆదరణ, అభిమానం అయితే డెఫినెట్ గా ఉంది. మోడీ గారి పాలన కానీ, మోడీ గారు చేస్తున్న కృషి కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ, హైదరాబాద్ డెవలప్మెంట్ లో డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఓవర్ హెడ్ బ్రిడ్జ్లు కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, రోడ్స్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయని చెప్పి అందరికీ తెలుసు. అది దగ్గర ఒక 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ లో కూడా ఆ డెవలప్మెంట్ జరిగింది. కాబట్టి మోడీ గారి గురించి కానీ, భారతీయ జనతా పార్టీ గురించి చర్చ జరిగింది. దానివల్లనే సికింద్రాబాద్ పార్లమెంటు కాన్స్టిట్యూన్స్ లో రాష్ట్ర అధ్యక్షులు, మంత్రి కిషన్ రెడ్డి గారు గెలిచారు. సో అదే విధంగా అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిఫరెంట్, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు డిఫరెంట్. మీరు ఆ రేంజ్ లో చూస్తే పార్లమెంట్ లో గెలిచిన 8 పార్లమెంట్ స్థానాలకు మీరు ఆ రేషియోలో చూస్తే దాదాపు 30 నుంచి 40 ఎమ్మెల్యే సీట్లు గెలవాలి. కానీ 8 గెలిచారు. అంటే
అసెంబ్లీకి అక్కడ ఉన్న స్థానిక అభ్యర్థి, స్థానికంగా ఉండే ఓటర్లు, ఓటు బ్యాంకు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ కూడా కలిసి తర్వాత ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉండొచ్చు, పార్టీల మధ్య ఈక్వేషన్స్ ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. పార్లమెంట్ ఈజ్ డిఫరెంట్. పార్లమెంటుకు ఎన్నికలు వచ్చినప్పుడు దేశ స్థాయిలో ఎవరు ఉండాలి, లేదా ఏ అభ్యర్థి కరెక్ట్, బీజేపీ కరెక్ట్, అభ్యర్థి కరెక్టా, కాంగ్రెస్ వేరే చూస్తారు. సో మీరు 8 బీజేపీ స్థానాలు అంటే 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినప్పటికీ మీరు ఆ ప్రపోర్షనేట్లో అసెంబ్లీలో ఎమ్మెల్యే సీట్లు గెలవలేదు. ఓన్లీ 8 మంది ఎమ్మెల్యే సీట్లే గెలిచారు. సరే, అక్కడ కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. 8 మంది ఎమ్మెల్యేలు గెలవడానికి నిర్మల్లో ఉన్నటువంటి మీ మహేశ్వర్ రెడ్డికి ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి, ఆదిలాబాద్లో అతను 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోవడం వల్ల ఆయన గెలవడం, ఇట్లా ఉన్నాయనుకోండి. సరే, రాజాసింగ్ ఆయనకు ఇంకా ఆయన స్థానం గోషమాల్ చాలా బలమైనటువంటి పట్టున్నటువంటి స్థానం, ఎవరు గెలవగానే ఆయన ఒక్కడే గెలిచిండు. తర్వాత బై ఎలక్షన్లు ఇద్దరు గెలిచారు, అది వేరు. అట్లా బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది. సరే, మీరేమంటున్నారంటే పార్లమెంట్కి మేము గెలిచాం కాబట్టి మళ్ళీ రేపు జూబ్లీస్లో గెలవబోతాం అంటున్నారు. మీ పార్టీగా నేనేమంటున్నా అంటే రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ చూస్తే భారతీయ జనతా పార్టీకి డెఫినెట్ గా ఓట్ బ్యాంక్ కానీ సీట్స్ కానీ పెరుగుతూ ఉన్నాయి. నేను డెఫినెట్ గా మీరు అన్నది కరెక్టే. అసెంబ్లీ ఎన్నికలప్పుడు అది వేరు ఉంటుంది, పార్లమెంట్ ఎన్నికలు వేరు ఉంటాయి. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 2019లో మరి అన్ని సీట్లు రాలే కదా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా. సో మొన్న వచ్చిన ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచిందంటే పార్లమెంట్ స్థానాలు డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతున్నట్టే కదా, ఓట్ షేర్ అయితే పెరుగుతున్నట్టే కదా. తర్వాత ప్రమల అనేది మరి తెలంగాణ తెలుస్తా ఉంది కదా. అదే విధంగా రేపు వచ్చే వేరే పరిస్థితులలో జరిగే ఎన్నికలు కావు, ఇది ప్రత్యేక. ఒక్క నిమిషం పివి రెడ్డి గారు, రవికుమార్ గారు ఏమంటున్నారంటే ఇది ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్. ఇప్పుడు అంటే వెరీ రీసెంట్ కంటోన్మెంట్ ఉప ఎన్నికని తీసుకుందాం. కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో శ్రీ గణేష్ అంతకంటే ముందు మీ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేశారు. జస్ట్ ఆమె చనిపోయి మళ్ళీ ఉప ఎన్నిక వచ్చినాడు కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేశారు. మీ బీజేపీ పార్టీ 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి మళ్ళీ మేము బీజేపీ అక్కడ గెలుస్తాం అంటే ఇట్లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో జరిగే ఎన్నికల ఫలితాలు వేరే తీరుగా ఉంటాయి. నిజానికి అక్కడ సానుభూతి పని చేయాలి, కానీ సానుభూతి పని చేయలేదు. శ్రీ గణేష్ బీజేపీలో ఉండి అప్పుడు సెకండ్ ప్లేస్ దాకా వచ్చి ఓడిపోయాడు కాబట్టి ఆయన మీద కొంత సానుభూతి పనిచేసింది, ఆయన మీద సానుభూతి ఓడిపోయిందని. దానికి తోడు అధికార పార్టీ అభ్యర్థి కావడం, అధికార పార్టీ ఛాలెంజ్గా తీసుకొని గెలిపించుకున్నది. సో ఇక్కడ కూడా ఆ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలిస్తే సరే, మీరు బీజేపీ నాయకులుగా మీరు ఆ అంశాన్ని చెప్పారు. రవికుమార్ గారు ఒక్క నిమిషం, రెడ్డి గారు, రవికుమార్ గారు. సరే, తను చెప్పినట్టు యాక్చువల్గా జనరల్ ఎన్నికలలో తన యొక్క ఆలోచన విధానం కరెక్ట్ కావచ్చేమో కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఇది ఇంతకుముందు చెప్పినట్టు ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరుగుతున్న మరణించడం వల్ల జరుగుతున్న ఎన్నికలలో కాబట్టి ఖచ్చితంగా ఓటర్ల యొక్క భావజాలం అనేది సెంటిమెంట్కు మొగ్గు చూపే అవకాశాలు కొంత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఎట్ ద సేమ్ టైము రూలింగ్ గవర్నమెంట్ ఇప్పుడు వేరే పార్టీకి సంబంధించింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాబట్టి, ఆ అభ్యర్థి టీఆర్ఎస్కు సంబంధించిన అభ్యర్థి కాబట్టి పోటాపోటీగా ఈ యొక్క ఫైటింగ్ అనేది ఉంటుంది అనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా తను యొక్క ఈ సీట్ను కైవసం చేసుకోవాలి. హైదరాబాద్ సిటీలో ఇంతవరకు కాంగ్రెస్కు రాలేదు, పోని కొడదామనే ఆలోచనతోని వాళ్ళు శ్రద్ధ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఫోకస్ పెట్టి ఈ యొక్క హైదరాబాద్ ఉంది, ఆ లోపం ఉంది, ఆ విమర్శ కూడా ఉంది. పదే అంటున్నారు హైదరాబాద్ లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా ఇబ్రహీంపట్నం, అది అంటే అది అవుట్స్కట్స్ ఆఫ్ ది సిటీ అనుకోండి, ఒక ఇబ్రహీంపట్నం తప్ప ఎవరు గెలవలేదు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం బీఆర్ఎస్ ఎంపీలే గెలిచారు పార్టీ, బీజేపీ ఒకటి గెలిచారు. సో కాకతాళీయంగా ఇప్పుడు అంటే బై ఎలక్షన్ లో కంటోన్మెంట్ గెలిచారు కాంగ్రెస్ అంతే. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ లో వాళ్ళు బోని కొట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ అంటే ఎందుకంటే బై ఎలక్షన్ లో బోని కొట్టారు కంటోన్మెంట్. గతంలో ఏంటంటే గతంలో ఏదైనా ఎలక్షన్స్ వస్తే